ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని అభివృద్ధికి సంక్షేమానికి సమాంతర ప్రాధాన్యత ఇస్తూ అత్యున్నతమైన పాలనను అందిస్తున్న నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలం పువ్వుకు ఓటు వేయాలని ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానం నుండి ప్రారంభమై ర్యాలీ ఎన్టీఆర్ కూడలి మీదుగా కొమరం భీం కూడలి వరకు సాగిన ర్యాలీలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పార్లమెంట్ ఇన్ఛార్జ్ పాయల శంకర్, బీజేపీ ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముత్తల్ ఎమ్మెల్యే సిర్పూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజ స్వరూపం 4 నెలల్లోనే బయటపడిందని, ఇటీవల ఆదిలాబాద్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో ఓడిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ముఖ్యమంత్రి హోదాలో దిగజారి మాట్లాడుతున్నారని, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని, గోడం నగేష్ 2 లక్షల మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మృదు స్వభావి శ్రీ గోడం నగేష్ గారి నామినేషన్ మహోత్సవానికి వేలాదిగా విచ్చేసిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళామణులు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. 2 విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తా. ఇవాళ 2 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆయన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడతలేడు. ఆయన మేము కూడా అనవచ్చు, రకరకాలుగా మాటలు మాట్లాడవచ్చు, కానీ మా సంస్కారం అడ్డం వస్తుంది. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి. మేము అనారేమా నువ్వు పొట్టిగా ఉన్నావు, ఓ రెడ్డి గారు నేను పొట్టి రెడ్డి అని నేనంటే నువ్వు ఫీల్ అవుతావా లేదా? బాడీ షేమింగ్ చేస్తాడు ఆయన. కాబట్టి అడ్డగోలు మాటలు కట్టిపెట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్న మునగాడేడవా? ఒకసారి ఆలోచన చేయండి. భువనగిరికి పోయినప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహుని మీద ప్రమాణం చేస్తాడు. మహబూబ్నగర్ పోయినప్పుడు సేవాలాల్ మహారాజ్ మీద ప్రమాణం చేస్తాడు. మరి ముఖ్యమంత్రి గారు నీకు ఒక్కదే బిడ్డ, అవునా? మరి అందరి మీద ప్రమాణం చేసే బదులు 15 ఆగస్టు ప్రమాణం నీ బిడ్డ మీదనే చేయరాదు, అప్పుడు ప్రజలైనా నమ్ముతారు. మేము కూడా ఇట్లనే అడ్డగోలుగా మాట్లాడవచ్చు, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పిండు, మీ నాయకుడు మీకేం నేర్పిండు అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. తప్పకుండా ఈ నియోజకవర్గం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 400 సీట్లలో ఉండాలి. 4 అబ్కి బార్ 400 పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, అవునా కాదా? కాబట్టి పెద్ద మెజారిటీ తోటి గోడం నగేష్ గారిని గెలిపించాలి. ఈసారి 4 ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎంపీ గారు కూడా తోడైతే తప్పకుండా ఈ జిల్లాని అభివృద్ధి దిశగా పయనింపజేయవచ్చు. చాలా డిమాండ్లు ఉన్నాయి. ఆసిఫాబాద్ నుంచి గుడిహత్తూర్ వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం చాలా కాలంగా డిమాండ్ ఉన్నది.